ఉత్కంఠ రేపిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలవడానికి ఏమేమి అంశాలు కలిసి వచ్చాయో ఇవాళ మనం మాట్లాడుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఆయన స్పెషల్గా కార్నర్ మీటింగ్స్ ద్వారా ప్రచారం చేయడం, మంత్రులు ఇల్లు తిరిగి ప్రచారం చేయడం, కాంగ్రెస్ పార్టీ 4 ఫార్ములా అమలు చేయడం, అది ఫాలో అవ్వడంతో పాటుగా నవీన్ యాదవ్ స్థానికుడు కావడం, అతనికి యూత్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడం, బీసీ కావడం, చదువుకున్నవాడు కావడం, ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఎలక్షన్ ఇంజనీరింగ్ తెలుసు, సానుభూతి ఉంది, గెలిచిన వాళ్ళకన్నా ఓడిపోయిన వాళ్ళ దగ్గర విజయ రహస్యాలు ఎక్కువగా ఉంటాయి కదా. వీటన్నింటితో పాటుగా ఇంకా ఏమేమి కలిసి వచ్చాయంటే లోకల్ కనెక్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఎలక్షన్ టైంలో మాత్రమే కనిపించే లీడర్ కాదు, అరే మన లీడర్ బస్తీల్లో గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ ప్రతి చోట కంటిన్యూస్గా కనిపించేవాడు. అరే మన నవీన్ యాదవ్ మన షాప్ దగ్గర కలిస్తే మాట్లాడిండు, ఇట్లాంటి మాటలు మన అనిపించేలా చేశాయి. ఇక రియల్ ఇష్యూస్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టేవాడు. ట్రాఫిక్ అని, డ్రైనేజ్ అని, కమ్యూనిటీస్ సేఫ్టీ వరకు, రోడ్ క్వాలిటీ వరకు, డైలీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వాటి మీద ఎక్కువగా మాట్లాడేవాడు. ఇక యూత్ వేవ్ అయితే చాలా గట్టిగా వర్కౌట్ అయింది. జూబ్లీహిల్స్లో యువ ఓటర్లు ఎక్కువ, అందుకే సోషల్ మీడియా అలాగే గ్రూప్లలో ఇంటరాక్ట్ అవ్వడము, బలమైన కనెక్షన్ అతనికి మంచి అడ్వాంటేజ్ అయింది. సో యూత్ ఓట్లన్నీ గంపగుత్తగా నవీన్ యాదవ్కే పడ్డాయి. సేమ్ ఫ్యామిలీ సేమ్ ప్రామిసెస్ అన్న ఫీలింగ్ వల్ల కూడా జనం ఫ్రెష్ ఫేస్ వైపు ఆసక్తి చూపారు. అందులోనూ మాగంటి గోపీనాథ్ దిగున్నప్పుడు వేరు, ఇప్పుడు ఆయన భార్య సునీత పోటీ చేయడం వేరు. చాలామంది అసలు ఆమెను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం తెలుసా, సో కనెక్ట్ అవ్వలేకపోయారు. బూత్ లెవెల్ గేమ్ కూడా చాలా సాలిడ్గా ఇక్కడ వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడము, ఫాలోఅప్ చేయడము, పోలింగ్ 1-2 రోజుల ముందు ఇంటింటికి వెళ్ళి గట్టిగా ప్రచారం చేయడము, ఓటర్ పుల్ చేయడం, ఇవన్నీ కూడా బాగా గట్టిగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కూడా పెద్ద రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా విమెన్ ఓటర్స్ బయటికి చెప్పకపోయినా ఓట్లన్నీ కూడా స్ట్రైట్గా నవీన్ యాదవ్కి వేశారని రిజల్ట్ని బట్టి అర్థమవుతుంది. ఇక సోషల్ మీడియా రీచ్ అయితే పర్ఫెక్ట్గా హిట్ అయింది. అపార్ట్మెంట్ గ్రూప్స్లో తన ప్రచార వీడియోస్తో ప్రమోట్ చేసుకోవడము, రీల్స్ చేయించడము, టార్గెటెడ్ క్లిప్స్ మాత్రమే వైరల్ చేయడము, ఇలా చాలా ప్లాన్డ్గా వెళ్ళడం వల్ల జనాలకి ఈజీగా చేరిపోయాడు. మొత్తానికి లోకల్ కనెక్ట్, ఫ్రెష్ వైబ్, యూత్ సపోర్ట్, స్ట్రాంగ్ గ్రౌండ్ వర్క్ ఇవన్నీ కలిసి నవీన్ యాదవ్కి గెలుపును కట్టబెట్టాయి. ఇవి కాక మీరు ఇంకేమైనా గమనించారా? కామెంట్ చేయండి.